ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు అన్ని రంగాలలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో వైద్య రంగంలోనూ సత్తా చాటుతూ డాక్టర్లు సైతం గుర్తించలేని రోగాలను గుర్తిస్తోంది. అంతేకాదు వాటిని నయం చేసేందుకు ఉన్న అవకాశాలు, మెరుగైన చికిత్సలను అది సూచిస్తోంది. ఇది సంతోషించదగ్గ విషయమే అయినా దానిని గుడ్డిగా అనుకరిస్తే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన ఓ ఘటన రుజువు చేస్తోంది. ఏఐ సలహాతో ప్రమాదకర స్థితిలోకి వెళ్లిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన వైద్యులు ఈ వింత కేసు వివరాలను అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ క్లినికల్ కేసెస్ అనే జర్నల్లో ప్రచురించారు. వారి కథనం ప్రకారం ఓ వ్యక్తి తన ఆహారంలో ఉప్పుకు బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం చాట్ జీపీటీని సలహా అడిగాడు. దానికి ఏఐ సోడియం బ్రోమైడ్ ను సూచించింది. దానివల్ల కలిగే ప్రమాదాల గురించి ఎలాంటి హెచ్చరిక చేయకపోవడంతో ఆ వ్యక్తి 3 నెలల పాటు దానిని తీసుకున్నాడు. కొంతకాలానికి అతని ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. తన పొరిగింటి వారు తనపై విషప్రయోగం చేస్తున్నారని భయపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించగా దాహం వేస్తున్న నీళ్లు తాగడానికి నిరాకరించడం, భ్రమలకు లోనవడం, తీవ్రమైన ఆందోళన వంటి లక్షణాలు కనిపించాయి. అతని పరిస్థితి మరింత దిగజారి మతిస్థిమితం కోల్పోవడంతో వైద్యులు అతడిని మానసిక చికిత్స కోసం ప్రత్యేక వార్డుకు తరలించాల్సి వచ్చింది. చికిత్సలో భాగంగా అతనికి యాంటీ సైకోటిక్ మందులు, ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో క్రమంగా కోలుకున్నాడు. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అసలు విషయం వైద్యులకు చెప్పాడు. ఉప్పుకు బదులుగా ఏఐ చెప్పిన సలహా పాటించానని, అది ఇంతటి ప్రమాదానికి దారితీస్తుందని తెలియలేదని వాపోయాడు. ఆసక్తికరంగా వైద్యులు అదే ప్రశ్నను మళ్లీ చాట్ జీపీటీని అడిగినప్పుడు అది మళ్లీ బ్రోమైడ్ ను సూచించిందే తప్ప దాని ప్రమాదాల గురించి హెచ్చరించలేదు. గతంలో బ్రోమైడ్ సమ్మేళనాలను ఆందోళన, నిద్రలేమి మందులలో వాడేవారు. కానీ వాటి తీవ్ర దుష్ప్రభావాల కారణంగా దశాబ్దాల క్రితమే నిషేధించారు. ప్రస్తుతం పశువుల మందులు, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులలో మాత్రమే దీనిని వాడుతున్నారు. సుమారు 3 వారాల చికిత్స తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. శాస్త్రీయ సమాచారం కోసం ఏఐ ఉపయోగపడినా వైద్య సలహాలు దానిని అడగటం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.